ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారు? ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాధవతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశం అంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఒక్కటే ఒక్క దోషం ఉందని ఆయన జూలై నెలలో దగ్గర పడుతున్నారు. ఇంకా మంచిగా అయిపోవడానికి జాతకం ఇంకొక 2 monthsలో వెళ్ళే టాప్ కింగ్స్ అయిపోతారు. ఈ లోపల మరి గ్రహాలు దడేలని తన్నాలి కదా. అష్టమ కేతు, డిప్రెషన్. మనిషి చూడగానే బ్రహ్మాండంగా ఉంటారు, మంచి ఆరోగ్యకరంగా అందంగా ఉంటారు, కానీ మనసులో ఏదో నిర్లిప్తత, నిరాశ. అందువల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏమిటంటే ఏం జరగాలండి అని అంటే పని చేయాలి ముందు. మనం చక్కగా ఇప్పుడు చాలా ఈ యొక్క మీడియా, సోషల్ మీడియా దయ వల్ల ఎలా అయిపోయిందంటే నాయన, మంచిగా ఏసీ వేసుకొని జనమంతా కూడా చక్కగా డైలీ ఆడవాళ్ళు కష్టపడుతున్నారు, మగవాళ్ళు అందుబాటులో పెట్టుకొని హ్యాపీగా తాగుతూ ఒకటే ఒక డ్యూటీ నాయన, టీవీ పెట్టుకోవడం. మకర రాశి ఫలితాలు. ఈయనేం చెప్పాడు, ఆయనేం చెప్పాడు, ఇంకో ఆయనేం చెప్పాడు, ఈయనేం చెప్పాడు, అబ్బా రాజయోగం అంటున్నారు, వచ్చేస్తుంది నాకు అనుకోవడం. అది రాకపోతే సూట్ కేసులు డబ్బులు రాకపోతే ద్వేషించడం. ఇలా ఊహల్లో దెంపుతాడు రాహువు. అలా చేస్తున్నారు. ఆ తప్పు చేయొద్దని చెప్తున్నాను నేను. మకర రాశి వాళ్ళు అది అవ్వకపోయేసరికి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ముందు సుఖభోగాలు తగ్గించుకునే ఆలోచన చేయాలి మకర రాశి వాళ్ళు. ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వాక్కులు కఠినంగా ఉండడము అనేకసార్లు చెప్పాను. తర్వాత వాక్కులు కఠినంగా ఉండడము, నెక్స్ట్ మందు, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము, ఇలాంటివి జరుగుతాయి. ధనము కూడా రహస్యమైన మెథడ్స్ ద్వారా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాయన, త్రిషా గారిని మా శిష్యురాలు, ఆమెను చూసుకుంటూ ఉండాలి. త్రిషాని, ఆమె జాతకం ఎలా ఉంటుందో మకర రాశి వాళ్ళ జాతకం అలా ఉంటుంది. ఈ నెలలో మినిస్టర్ అవ్వాలి, ఆమె అవ్వలేదు. మరి అందువలన లారెన్స్ వచ్చాడు మధ్యలో. అలా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకు కూడా. అంటే మా త్రిషాకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రోజున ఛాలెంజ్, ఈ 5 సంవత్సరాల్లో మంత్రి అవుతారు. అలాగే ఈ మకర రాశి వాళ్ళు కూడా ఈ నెల బాగోకపోవచ్చు, ఈ నెల జస్ట్ మినిస్టర్ పోస్ట్ రాకపోవచ్చు. త్రిషా గారికి వచ్చిన మరుక్షణం మనవాళ్ళకు కూడా వచ్చేస్తుంది మకర రాశి వాళ్ళకి. ఆమెది మకర రాశి, శ్రవణ నక్షత్రం. కాబట్టి మనకు మకర రాశి వాళ్ళందరికీ కూడా శని బ్రహ్మాండంగా ఉన్నాడు. పోరాటం బ్రహ్మాండంగా చేస్తారు. సక్సెస్ఫుల్గా మనుషులు బ్రహ్మాండంగా తయారైపోతారు. వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అయిపోతాయి. కొత్త కొత్త వస్త్రాలు కొంటారు, కొత్త కొత్త సెంట్లు వేసుకొని వస్తారు. భార్యల మీద కేసులు. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి నేను ఒక్క సలహా చెప్తున్నాను నాయన, వీళ్ళు నా మాట కేర్ చేయట్లేదు. ఎందుకనంటే కేర్ చేయక కోర్టులు కేసిన వాళ్ళు ఉన్నారు. భార్యల మీద, మాంగారి మీద కోపంతో కోర్టులు కేసులు కేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపం కళ్ళు లేనటువంటి వాళ్ళు, కొంచెం బాగుండలేదు ఆరోగ్య పరిస్థితి. కానీ నన్ను కాపురానికి తీసుకెళ్ళట్లేదని రైట్ టు కాంజుగేట్ దాంట్లో కేసులు వేశారు ఇంతవరకు. ఈ మకర రాశి వాళ్ళు జూలై నెల నుంచి ట్రెండ్ మారిపోద్ది నాయన. ఎందువలన అంటే వీళ్ళు డైరెక్ట్ పోక్సో కేసులు వేసేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, పోక్సో కేసులు, భార్యలు ట్రెండ్ మార్చారు. ఇదివరకు ఏం చేసేవారు, చితగొట్టేవారు, లేకపోతే పాపం పంచాయతీలు పెట్టేవారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుల నుంచి ఇప్పుడు లీగల్ ఫైట్స్ వెళ్ళి వేసేయడమే. మొత్తం భర్తను కుక్కర్లో పెట్టి ఉడికేయడం, పొడి చేసి వెనకాల మూటలో కట్టేయడం, పార్ట్స్ కింద ఫ్రిడ్జ్లో పెట్టేయడం చూసాం. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ట్రెండ్ మార్చారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పోక్సో కేసులు పెట్టేస్తున్నారు. పిల్లల మీద ఏదో అగాత్యాలు చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళ చుట్టాల పిల్లల్ని ఏదో చేస్తున్నారనో, ఏదో చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తున్నారనో పోక్సో కేసులు పెట్టేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టే ఆందోళన పడిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళకి, ఆ మధ్య 498 కేసులు అయి పెట్టేవారు. కాబట్టి ఈ కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక వృత్తి దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. లాభాలు అన్నీ కూడా బాగుంటాయి. ఈఎంఐలు ఇవన్నీ కూడా కడుతున్నారు. ఆస్తులు అన్నీ కూడా కొన్నారు. కొత్తగా ఆస్తులు ఇప్పుడు అన్ని రకాలుగా బాగున్నాయి. విద్యార్థులు కూడా గతం కంటే కూడా ఇప్పుడు బాగా చదువుతారు. నిరుద్యోగులకు కూడా మనకి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో ఉంది. అక్కడ కొన్ని లక్షల మంది, నాకు తెలిసి లక్షల మంది విద్యార్థులందరూ కూడా సాయిబాబా గుడిలో అక్కడ కోచింగ్ సెంటర్స్కి వచ్చి మేము క్లాసులు చెప్తుంటే వచ్చేసి ఇక్కడ భోజనాలు చేశారు స్టూడెంట్స్. సాయిబాబాని కాంట్రవర్సీ జరిగినప్పుడు ఒక్క స్టూడెంట్ కూడా మాట్లాడలేదు. ఉన్నారా? ఇప్పుడు సాయిబాబా గురించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే తిన్న తిండి ఉంది కదా. సాయిబాబా మీద సంపాదించుకున్న వాళ్ళు కూడా సాయిబాబాని క్రిటిసైజ్ ప్లేట్ తిప్పేశారు. సాయిబాబా దేవుడు కాదు, వాడిది గుడ్డు కాదు, వీళ్ళ వెళ్ళి కొలతో ఏమన్నా లాక్టోమీటర్ పెట్టి పాలను కొలవడమే చేత కాదు వీళ్ళకి, వీళ్ళ దేవుడు వీళ్ళ గురువు అని చెప్పడానికి ఇట్లాగా తయారయ్యారు. కాబట్టి ఇలాంటి స్నేహితులందరూ కూడా ఈ మకర రాశి వాళ్ళకు వస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి ఎవడైనా మీ జోలికి వస్తే వెంటనే కేసు పెట్టేసేయండి అంతే. ఆ టైపులో మీరు పోరాట పటిమ అనేటటువంటిది ఈ శని మీ చేత చేయిస్తాడు. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళలో మనకి ఈ షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహాలన్నీ కూడా మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు గురు శుక్ర రవి బుధ గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళొక మంచి ఆలోచనలు రావడము, కొంచెం పెద్దల యందు కొంచెం భక్తి రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకే ఊరికి రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే భార్య తిట్టిందని చెప్పేసి మరి చాలామంది పెస్టిసైడ్ తాగేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందువలన ఈ అష్టమకేతు గ్రహ ప్రభావం. తాగనండి మేము చాలా స్ట్రాంగ్ అండి అనేటటువంటి నెపోలియన్ బోనాపార్టీ, హిట్లర్, వీళ్ళంతా ఎవరు అసలు? కోడెల శివప్రసాద్ ఎవరైనా హోమ్ మినిస్టర్, పోలీసులకే లక్షల మంది, స్టేట్కే హెడ్. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఆయన? సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నెపోలియన్ బోనాపార్టీ, హిట్లర్ వీళ్ళంతా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సూసైడ్ చేసుకోమండి అని అనుకుంటూ సూసైడ్ చేసేసుకుంటాం ఆ నిమిషంలో. ఇది మకర రాశి వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉన్నాయి, అష్టమ కేతువు కాబట్టి. అందువలన 10 మందితో కలిసి తిరగాలి, వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు. అందువలన ఎప్పుడైతే వీళ్ళకి మా మేస్త్రి గారు ఉన్నారు, ఆయన ఏమంటారంటే ఎప్పుడైనా సరే డిప్రెషన్కి వస్తే నేనేం డిప్రెషన్ దగ్గరకు రానండి, కావాలతో 2 పెగ్గలేసేస్తా అంటాడు అంతే, సింపుల్. అలాగా ఈ వీళ్ళ ప్లాన్లు వీళ్ళకు ఉండాలి మకర రాశి వాళ్ళకి. పరిహారాల విషయానికి వస్తే అలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి గోచారంలో ఏమవుతుందంటే నాయన మనకి కామన్గా కొన్ని కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం. ఇప్పుడు వ్యక్తిగత జాతకాల దగ్గరికి వచ్చేసరికి సింగిల్ పర్సన్కి ఎవరికి ఎలా వాళ్ళ కష్టాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేటటువంటిది వీళ్ళు చూసి చెప్పుకోవాలి. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం చెప్పగలుగుతాం వాళ్ళు మన వ్యక్తిగత జాతకం చెప్పించుకున్నట్లయితే. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం రూపాయి కూడా ఖర్చు కాకుండా జాగ్రత్తగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క అష్టమ కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మొత్తం ఎంతమంది భక్తులైతే ఉన్నారో అంతమంది కూడా మొత్తం పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉలవ చారేసి భోజనం పెట్టాలి. ఆ తర్వాత రావి చెట్టుని లేదా మేడి చెట్టుని పెంచాలి. అండ్ మేడి చెట్టు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని వీళ్ళు కీర్తన చేసుకోవాలా, గురుచరిత్ర పారాయణ చేయాలా. అన్నిట్లకంటే ముఖ్యంగా మీ వికలాంగులకి, అనాథలకి, సాధువులకి, ఈ యొక్క పిల్లలకి అందరికీ కూడా, పేదవారికి అందరికీ కూడా సహాయాలు చేయాలి. ఇదేదో ఈజీగా చెప్తున్నాం అనుకుంటున్నారు, ఇదే అసలైన తంత్రం, ఇదే అసలైన మంత్రం, దీంట్లోనే ఉంది రహస్యం. అందువల్లనే మీకు ఎప్పుడు కూడా పేదవారికి దయాగుణం ఉండాలి అని చెప్పేది. ఎందువల్ల నువ్వు గుళ్ళకెళ్తే ఎవడిస్తాడు నీకు? గుళ్ళకెళ్తే నువ్వు ఎంజాయ్ చేయడానికి గుళ్ళకి వెళ్తున్నావు. దేవుడికి ఏం పని? దేవుడు అంటే ఏంటి రాయరా? ఒకడున్నాడు ఈ మధ్యన బుద్ధిలేని పూజారి, ఒకడు బుద్ధిలేని భక్తులు, వీళ్ళంతా కూడా. ఏమండి ఈ విగ్రహం చాలా పవర్ఫుల్ అండి, ఈ గుళ్ళో ఈ పూజారి చాలా పూజారి పవర్ఫుల్ ఏంట్రా నాయన? విగ్రహం పవర్ఫుల్ ఏంటి? దేవుడు భగవంతుడి తత్వాన్ని పట్టుకోవాలి. అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఆ యొక్క వృక్షాన్ని, మేడి చెట్టుకు పూజ చేసుకున్నట్లయితే
బ్రహ్మాండంగా వీళ్ళ జాతకం బాగుంటుంది నాయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.